నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. T20 వరల్డ్ కప్ ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా, న్యూజిలాండ్ మాత్రమే కాకుండా ఏ దేశాలైతే క్రికెట్ చూస్తాయో ఆ దేశాలన్నీ కూడా ప్రస్తుతం T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైనే దృష్టి పెట్టింది. ఎందుకంటే ఎవరు గెలుస్తారు ఈ T20 వరల్డ్ కప్ అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఇప్పటివరకు న్యూజిలాండ్ ఏ T20 వరల్డ్ కప్ కూడా గెలుచుకోలేదు. కానీ భారత్ మాత్రం 2007 ధోని సారథ్యంలో వరల్డ్ కప్ గెలిచాం T20. తర్వాత 2024లో రోహిత్ సేనా సారథ్యంలో అప్పుడు మనం వరల్డ్ కప్ గెలిచినాం. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో 2026లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో కూడా మనమే గెలుస్తామని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు, ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ తప్ప. మనకు తెలిసిందేనా, అది పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు అది మనకు కంప్లీట్ అగైనెస్ట్ వాళ్ళు. మన దగ్గర అన్ని బలాబలాలు ఉన్నా కూడా వాళ్ళు ఓడిపోతారు ఇండియా అని చెప్తారు. వాళ్ళని రెస్పెక్ట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని లెక్కలోకి తీసుకోరు, జనాభా లెక్కలోకి కౌంట్లెస్ వాళ్ళు. బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కానీ సరే అది పక్కన పెట్టాను. భారత్ గెలుస్తా అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. న్యూజిలాండ్ టీం ఈసారి తగ్గ ఫారాడుతుంది, మామూలు కాదు. ఎందుకంటే సెమీఫైనల్లో వాళ్ళ ఆట చూసినాం మనం. సౌత్ ఆఫ్రికాను ఎంత దారుణంగా ఓడించిందో. 15 ఓవర్లపై మ్యాచ్ మొత్తం ఫినిష్ చేసింది. ఓపెనర్, బ్యాట్స్మెన్లు ఇద్దరు ఊచకోత అంటే దానికి అర్థం చూపిస్తున్నారు. మామూలుగా ఆడట్లేదు. వాళ్ళ బౌలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది ఈసారి. సో మనం ఏది అంచనాలకు అంత తక్కువ తీసుకోవడానికి లేదు. సౌత్ ఆఫ్రికా పైన మనం ఓడిపోయినాం ఈసారి ఈ వరల్డ్ కప్లో. కానీ సౌత్ ఆఫ్రికానే ఓడించిన టీం న్యూజిలాండ్. సో ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు ఆప్షన్. అక్కడ న్యూజిలాండ్ టీం అనేది మామూలు టీం కాదు. ఈసారి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నారు టీం. అటు బ్యాట్స్మెన్ నుండి, ఆల్రౌండర్ నుండి బౌలర్ వరకు, అటు ఫీల్డింగ్ అన్నిట్లోనూ పర్ఫెక్ట్ ఉన్నారు. మన ఇండియా లేదంటే ఇండియా కూడా పర్ఫెక్ట్ ఉంది. అటు బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను ఒక ఇద్దరు తప్ప అక్కడక్కడ అని చెప్పేసి సోషల్ మీడియాలో చెప్తా ఉన్నాం. అయితే గత 3-4 మ్యాచ్ల నుండి మన టీం మేనేజ్మెంట్ కావచ్చు, అటు కెప్టెన్ కావచ్చు, టీంలో ఎలాంటి మార్పు చేయట్లేదు. అదే టీంతో నడిపిస్తూ ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, తర్వాత వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ ఇదే టీంని కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకే ఛాన్స్ ఇస్తూ ఉంది. అటు బెంచ్లో రింకు సింగ్ ఉన్నాడు, మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సో వీళ్ళందరూ బెంచ్లో ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఫామ్ లేదని కాదు, ఫామ్ ఉంది వాళ్ళ దగ్గర. కాకపోతే వీళ్ళు ఇదే టీం గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి మార్పులు చేర్పులు చేయట్లేదు. ఎందుకంటే వరల్డ్ కప్ కాబట్టి, అది కూడా క్వార్టర్స్, సెమీఫైనల్, ఇప్పుడు ఫైనల్ అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అభిషేక్ శర్మ పైన పడింది. T20 వరల్డ్ కప్ ముందు అభిషేక్ శర్మను ఆడిపించుకోవాలి. అభిషేక్ శర్మ ఉంటే ఈసారి మనం 300+ స్కోర్ దాడతామని చెప్పేసి చాలామంది అనుకున్నారు, చాలామంది కూడా అన్నారు. అలా ఆడి చూపించాడు గతంలో అభిషేక్ శర్మ. ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ మొదలైందో అప్పటి నుండి అభిషేక్ శర్మ తన ఆటలో గతంలో ఉన్నటువంటి ఆ పస అనేది కనిపించట్లేదు, ఆ హిట్టింగ్ అనేది కనిపించట్లేదు. కేవలం ఒకే ఒక మ్యాచ్లో అర్ధ సెంచరీ వేసిండు. తర్వాత మ్యాచ్లో మళ్ళీ సేమ్ వరుసగా 3 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. మామూలుగా మనం ఒక మ్యాచ్ సరిగా ఆడకపోతేనే విమర్శలు వస్తాయి. తర్వాత జట్టులో ఉంచాలా వద్దా అని చెప్పేసి మదన పడుతూ ఉంటారు, వాళ్ళు లోపల ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది 2 సార్లు అట్లనే తరహా ఆడితే, 3 సార్లు ఆడితే, కానీ ఈసారి T20 వరల్డ్ కప్ మొత్తం అభిషేక్ శర్మ అట్లనే ఆడిండు. అయినప్పటికీ కూడా టీం మేనేజ్మెంట్ అతన్ని రీప్లేస్ చేయట్లేదు, ఆడిపిస్తున్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ తన ఫామ్ ఎప్పుడు ఎట్లా ఉండదో తెలియదు. ఒకవేళ అభిషేక్ శర్మ సరిగా ఆడినట్టయితే మ్యాచ్ రిజల్ట్ స్వరూపాన్ని మార్చేస్తాడు. అంటే మ్యాచ్ మొత్తం మన చేతికి వచ్చేస్తుంది. తను 20 బాళ్లకు 100 కొట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. టీమ్ స్కోరు 300 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఉంటుంది అభిషేక్ శర్మ బ్యాటింగ్. కానీ అదేందో ఈ వరల్డ్ కప్లో అసలు మొత్తం జీరో, సరిగా ఆడట్లేదు. మొత్తానికి అంచనాలు ఎంతో పెంచుకుంటే అంచనాలు మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయాడు. చాలామంది అభిమానించే వాళ్ళు కూడా అరే ఏం ఆడుతున్నాడు అభిషేక్ శర్మను ఉంచాలా వద్దా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరికొంతమంది ఏమో అభిషేక్ శర్మ ఉంచాలి, ఎందుకంటే ఆయన మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు తను ఒకవేళ ఆడితే మాత్రం అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఏదైతే మనకు మ్యాచెస్ ఉన్నాయో అసలైన మ్యాచెస్
క్వార్టర్ ఫైనల్ లాగా వెస్టిండీస్ మ్యాచ్లోనూ ఆడలేదు సరిగా, సూపర్ 8లోనూ సరిగా ఆడలేదు. అదేవిధంగా మన సెమీఫైనల్లోనూ ఇంగ్లాండ్ పైన సరిగా ఆడలేదు. ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. ఫైనల్లో కూడా ఆ విధంగా ఆడితే ఎందుకు ఓపెనింగ్ శుభారంభం ఇస్తేనే కదా మనం హై స్కోర్ పెట్టేది. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడిపోతుంది, అది కూడా అభిషేక్ శర్మదే. ఇలాంటప్పుడు ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అభిషేక్ శర్మను తీసేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన టీం మేనేజ్మెంట్ ఇప్పుడు మళ్ళా గుల్లాల పడుతుంది. ఎందుకంటే అభిషేక్ శర్మను ఉంచాలా తీసేయాలా? ఒకవేళ అభిషేక్ శర్మని కూడా తీసేస్తే అభిషేక్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడా అది కూడా చూసుకోవాలి కదా. రింకు సింగ్ ఉన్నాడు, రింకు సింగ్ కూడా ఈసారి ఉన్నాడు. కాకపోతే రింకు సింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది ఫామ్, మరి అంత హై లేదు. ఒకవేళ రింకు సింగ్ ఆడినా కూడా అభిషేక్ శర్మ అంత ఆడతాడా అంటే తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మనం రింకు సింగ్ ఆడిన విషయాలు చూసినాం. ఎందుకంటే ఒక ఓవర్లో ఐపీఎల్లో 5 సిక్స్లు కొట్టి గెలిపించాడు మ్యాచ్. లాస్ట్ ఓవర్లో 30 రన్లు కొట్టాలంటే 5 సిక్స్లు కొట్టాలి. 5 బాల్కి 5 సిక్స్లు కొట్టి గెలిపించాడు కోల్కతాని. మామూలు బ్యాట్స్మెన్ కాదు. కానీ అభిషేక్ శర్మతో కంపేర్ చేసుకుంటే రింకు సింగ్ కొంచెం అంతలా రాడు. సో ఇప్పుడు అభిషేక్ శర్మని చాలామంది తీసేయమని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అభిషేక్ శర్మ తీసేస్తే అభిషేక్ శర్మలా ఆడగలిగేటువంటి బ్యాట్స్మెన్ కూడా ఉండాలి కదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మొత్తం క్వశ్చన్ మార్క్. మరి అభిషేక్ శర్మ తీసేస్తే సేమ్ అదే తరహాలో ఆడేటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ తీసేస్తే అటు మేనేజ్మెంట్ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంది. సో అభిషేక్ శర్మ ఆడితే మాత్రం ఈ విధంగా ఉండదు, ఆడితే చాలా బాగా ఆడతాడు, ఆడిపించుకోవాలని చెప్పేసి మరో సైడ్ చెప్తా ఉన్నారు. సో అభిషేక్ శర్మ అయితే ఈ వరల్డ్ కప్ మొత్తం కూడా సరిగా ఆకట్టుకోలేదు, మొత్తం కూడా ఫ్లాప్ అయిపోయాడు. కేవలం ఒకే మ్యాచ్లో అర్ధ సెంచరీ వేసిండు. తర్వాత మ్యాచ్లన్నీ కూడా సరిగా ఆడలేదు. కేవలం సింగిల్ డిజిట్లోనే అవుట్ కావడం జరిగింది. 3 సార్లు వరుసగా డక్అవుట్ కావడం జరిగింది. అందరు ఏమంటున్నారంటే ఎందుకు పెంచి పోషిస్తున్నారు అభిషేక్ శర్మను? ఫస్ట్ 2 ఓవర్లోనే వికెట్ పడిపోతుంది, దీనివల్ల చాలా నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాట్స్మెన్లకు ప్రెషర్ పెరుగుతుంది అని తెలిసినా కూడా అభిషేక్ శర్మను ఎందుకు పోస్తున్నారు, ఎందుకు పెంచి పోషిస్తున్నారని అభిషేక్ శర్మ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. జట్టుల నుండి తీసేయాలి, ఫైనల్లో అతను ఆడిపించుకోవద్దు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండియా వ్యాప్తంగా కూడా. అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ని కూడా ప్రత్యర్థులు మొత్తం గమనించారు. సో వాళ్ళు ఒక స్ట్రాటజీతో వస్తున్నారు, ఒక గేమ్ ప్లాన్తో వస్తున్నారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ పట్టినప్పుడు మీరు మిగతా వాళ్ళు చూడండి, మిగతా వాళ్ళు ఆడినప్పుడు, వేరే టీమ్స్ ఆడినప్పుడు, సో ఫస్ట్ ఓవర్ కావచ్చు, సెకండ్ ఓవర్ కావచ్చు, మొత్తం ఫేస్ బౌలింగ్ వేస్తున్నారు. కానీ ఇండియాకు ఆడినప్పుడు మాత్రమే, ఇండియా టీం పైన ఆడినప్పుడు మాత్రమే ఫస్ట్ ఓవర్లో అభిషేక్ శర్మ ఉంటాడు కాబట్టి స్పిన్నర్తో రంగంలోకి దింపుతున్నారు ప్రత్యర్థి జట్లు, తెలిసిపోయింది. సో స్పిన్ బౌలింగ్తో దింపడంతో అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతున్నాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ అనే వ్యక్తికి పేస్ బౌలింగ్తో పవర్ ప్లేలో తను ఫేస్ బౌలింగ్ ఉంటే అటాక్ చేస్తాడు ఎక్కువ. మన గతంలో చాలా మ్యాచ్ చూసినాం. సో సడన్గా స్పిన్ బౌలింగ్ అయ్యేసరికి, ఫస్ట్ ఓవర్లోనే అయ్యేసరికి ఏ విధంగా ఆడాలో అర్థం కాక మనోడు హిట్టింగ్ పోయి అది క్యాచ్ అవుట్ అవుతున్నాడు అభిషేక్ శర్మ. ఈ విధంగా గేమ్ ప్లాన్తో వస్తున్నారు ప్రత్యర్థులు. అభిషేక్ శర్మ మనకి కనీసం 1 ఓవర్ 2 ఓవర్ అని చూసుకుంటున్నాడు అంటే అది లేదు. ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ వస్తున్నారు, వాళ్ళు గేమ్ ప్లాన్తో వస్తున్నారు, ఫస్ట్ ఓవర్లోనే వేస్తున్నారు, మనోడు హిట్టింగ్ పోయి క్యాచ్ అవుట్కు అవుట్ అవుతున్నాడు. ఇప్పుడైతే మరి అభిషేక్ శర్మను ఉంచుతారా టీంలో, తీసేస్తారా? అభిషేక్ శర్మ తీసేస్తే అతనిలాగా ఆడేటువంటి ప్లేయర్ని ఎవరు తీసుకుంటారు అనే దానిపైన ప్రస్తుతం టీం మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తూ ఉంది, మళ్ళీ గుల్లాల పడతా ఉంది. కానీ చాలామంది మాత్రం అభిషేక్ శర్మను ఆడిపించుకోవాలి, ఫైనల్లో ఆడించాలి. ఎందుకంటే ఆయన ఆడితే మాత్రం మ్యాచ్ స్వరూపాన్ని, ఫలితాన్నే మార్చేసినటువంటి ఇన్నింగ్స్ ఆడతారు కాబట్టి అభిషేక్ శర్మను ఖచ్చితంగా ఆడించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సార్ మీరేమంటారో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అభిషేక్ శర్మ ఆడితే ఫైనల్లో మంచిదా, లేదంటే రీప్లేస్ చేస్తే వేరే వాళ్ళు ఇతనికంటే బాగా ఆడతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.